కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఆ కలియుగ దైవం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అల్లిపిరిలో అంత పెద్ద ప్రమాదం జరిగిన నెత్తుటి మడుగులో సింహంలా కదిలాడు, చావుతో పులిలా పోరాడాడు, 2 రోజులకి లేచి రాష్ట్రాన్ని పాలించాడు. కానీ నువ్వు ఆ 7 కొండల వాడిని అడ్డం పెట్టుకొని ఆ 7 కొండలపైన టికెట్లు బ్లాకులు అమ్ముకొని ఆ శ్రీనివాసుడి ఆగ్రహానికి గురై నగరి నియోజకవర్గంలో నామరూపాలు లేకుండా పోయావు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. ఇద్దరు బిడ్డల కన్నా తల్లివేనా నువ్వు? ఆ దేవుడు మీలాగా దుర్మార్గుడు కాదు, పసికందుల ప్రాణాలతో ఆడుకోవడానికి. కడుపుకు అన్నం తిన్న ఎవ్వడైనా పిల్లాడి పరిస్థితి చూసి కనికరంతో అయ్యో పాపమంటాడు. ఆడతనము నిన్ను చూసి సిగ్గుపడుతుంది, అమ్మతనము నిన్ను చూసి తల దించుకుంటుంది. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను. మా నాయకులు మగాళ్ళు కాబట్టి అసెంబ్లీకి వస్తున్నారు. మా నాయకులు మగాళ్ళు కాబట్టి పరదాలు లేకుండా ప్రజల్లోకి వస్తున్నారు, ప్రతిస్పందిస్తున్నారు, పరిపాలిస్తున్నారు. స్త్రీ స్వభావాలు కలిగిన మగాళ్ళని ఆడంగి అంటారు. స్త్రీ స్వభావాలే లేని నీలాంటి ఒక స్త్రీని ఏమంటారో డిక్షనరీలో కొత్త పదం వెతికి రాయించుకో, మిస్టర్ రోజా. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఆ కలియుగ దైవం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అల్లిపిరిలో అంత పెద్ద ప్రమాదం జరిగిన నెత్తుటి మడుగులో సింహంలా కదిలాడు, చావుతో పులిలా పోరాడాడు, 2 రోజులకి లేచి రాష్ట్రాన్ని పాలించాడు. కానీ నువ్వు ఆ 7 కొండల వాడిని అడ్డం పెట్టుకొని ఆ 7 కొండలపైన టికెట్లు బ్లాకులు అమ్ముకొని ఆ శ్రీనివాసుడి ఆగ్రహానికి గురై నగరి నియోజకవర్గంలో నామరూపాలు లేకుండా పోయావు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. ఇద్దరు బిడ్డల కన్నా తల్లివేనా నువ్వు? ఆ దేవుడు మీలాగా దుర్మార్గుడు కాదు, పసికందుల ప్రాణాలతో ఆడుకోవడానికి. కడుపుకు అన్నం తిన్న ఎవ్వడైనా పిల్లాడి పరిస్థితి చూసి కనికరంతో అయ్యో పాపమంటాడు. ఆడతనము నిన్ను చూసి సిగ్గుపడుతుంది, అమ్మతనము నిన్ను చూసి తల దించుకుంటుంది. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను. మా నాయకులు మగాళ్ళు కాబట్టి అసెంబ్లీకి వస్తున్నారు. మా నాయకులు మగాళ్ళు కాబట్టి పరదాలు లేకుండా ప్రజల్లోకి వస్తున్నారు, ప్రతిస్పందిస్తున్నారు, పరిపాలిస్తున్నారు. స్త్రీ స్వభావాలు కలిగిన మగాళ్ళని ఆడంగి అంటారు. స్త్రీ స్వభావాలే లేని నీలాంటి ఒక స్త్రీని ఏమంటారో డిక్షనరీలో కొత్త పదం వెతికి రాయించుకో, మిస్టర్ రోజా.